హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓజీ మూవీస్ అప్డేట్స్ తీసుకొని వచ్చిన, అంతేకాకుండా లిటిల్ హార్ట్స్ మూవీ రోజు రోజుకు పెరుగుతూ కలెక్షన్స్ అయితే టాప్ నాచ్‌గా వస్తున్నాయి. అంటే ఆ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ అయితే 2 రోజుల్లోనే క్లియర్ అయిపోయింది. ఓజీకి సంబంధించిన అప్డేట్స్ అండ్ ఓజీకి సంబంధించిన కలెక్షన్స్ అండ్ నార్త్ అమెరికా, యూఎస్ఏ కలెక్షన్స్ మాట్లాడుకుందాం. అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే తమన్ అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చిండు. 15థ్ సెప్టెంబర్‌న మనకొక సాంగ్ అయితే రాబోతుంది. అది టైటిల్ ట్రాక్ అని చెప్పి కొందరు అంటుర్రు. టైటిల్ ట్రాక్ అయితే మరి 'ఓజస్ గంభీర్' అనే కదా టైటిల్ ట్రాకు. మళ్ళీ టైటిల్ ట్రాక్ ఏందని అనుకోవచ్చు. టైటిల్ ట్రాకా మరి వేరే సాంగా అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. హిందీలో అయితే యాక్చువల్‌గా మన ఈ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అడ్వాన్స్, అంటే ఇవన్నీ కలెక్షన్స్ వీడియో చివర్లో చెప్తా. బట్ ఇక్కడ ఒక పెద్ద మెయిన్ పాయింట్ ఏందంటే, వీడియో చాలా మంది చూస్తుర్రు గానీ లాస్ట్ ఎండ్ వరకు చూస్తలేరు. అందుకే కమెంట్ చేస్తలేరేమో అనిపిస్తుంది. ఓజీకి సంబంధించి ప్రమోషన్స్ గట్టిగా జరగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మన తెలుగులో అద్దన్న ప్రమోషన్ జరుగుతాయి. అద్దన్న ప్రమోషన్ జరగకపోయినా డే 1, డే 2 అసలు ఒక రేంజ్‌లో ఎళ్ళిపోతది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి అది పెద్ద అసలు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ హిందీ మార్కెట్ వచ్చినట్లయితే ఇమ్రాన్ హాష్మి ఉన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్‌లో ఎక్కువ సినిమాలు చేయకపోవడంతోటి చాలా మందికి తెలీదు. బట్ హిందీ మార్కెట్ వాళ్ళకు తెలిసినట్లయితే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి హిందీలో ప్రమోషన్ జరగాలి. ఇప్పుడు 'పుష్ప' మూవీ తీసుకోండి. 'పుష్ప' సినిమా తీసుకున్నప్పుడు 'పుష్ప' సినిమా హిట్ అవ్వడం వల్ల 'పుష్ప 2' తెలిసింది. ప్రమోషన్స్ మన అల్లు అర్జున్ వెళ్లి బీహార్‌లో ప్రమోషన్ చేయడం జరిగింది. బీహార్ వెళ్లి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ట్రైలర్ కూడా చాలా తొందరగానే రిలీజ్ అయింది. బట్ ఇది చూసుకున్నట్లయితే ఇంకా ఓజీది ఇంకా ట్రైలర్ రాలేదు. ఏం రాలేదు. బట్ స్టిల్ కలెక్షన్స్ అయితే ఏమాత్రం తగ్గలేదు. డే వైస్ అంటే మరీ స్టార్టింగ్ నుంచి కాకుండా కొంచెం 50,000, 40,000 డైలీ 50,000 టికెట్స్, 40,000 డాలర్స్. ఆ రేంజ్‌లో అయితే మంచిగానే కలెక్షన్ టికెట్ అమ్ముడవుతున్నాయి. బుకింగ్స్ అయితే నార్మల్‌గా పెరుగుతూనే ఉన్నాయి గానీ తగ్గడం లేదు. కలెక్షన్స్ విషయానికొచ్చినట్లయితే ఇప్పటివరకు ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయి, ఏ లొకేషన్స్‌లో వచ్చినాయి అని మాట్లాడుకున్నట్లయితే ఓన్లీ యూఎస్ఏ తీసుకున్నట్లయితే 413 లొకేషన్స్‌లో 1604 షోస్. నిన్న చూసుకున్నట్లయితే 1601 షోస్ కాస్తాయి. ఇప్పుడు 1604 షోస్ అయినాయి. 37,849 టికెట్లు. అంటే ఆల్మోస్ట్ 38,000 టికెట్లు అమ్ముడుపోయినాయి. 1.1 మిలియన్ టచ్ అయింది. అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే $11,01,307 అయితే వచ్చింది. టికెట్ల విషయానికొస్తే రౌండ్ ఫిగర్ 38,000 టికెట్లు అమ్ముడుపోయినాయి. మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకున్నట్లయితే 9.6 నుంచి 9.7 క్రోర్ మధ్యలో ఇప్పటి వరకు, అంటే 16 రోజులు, 15 రోజులు ఉంది కదా! ఇంకో 15 రోజులు అనుకుంటా. 16 రోజులు. ఈరోజు ఎంత? 9 సెప్టెంబర్ అంటే 16 రోజులు ఉంది కదా! ఈ 16 రోజుల గ్యాప్‌లో ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా స్టార్టింగే. ఇక్కడ ఒక విషయం ఏందంటే మనకు ఇంకా నార్త్ బెల్ట్ నుంచి ఎక్కువ వస్తలేదు. అంటే హిందీ మెయిన్ అసలు ఇమ్రాన్ హాష్మి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తమిళ్, మిగిలిన ఈ కేరళ, కన్నడ, మలయాళం ఇవి ఎక్కడ అంటే ఎంతవరకు వచ్చినాయో, ఎంతవరకు రాకున్నా మెయిన్ మనకు రావాల్సింది మాత్రం హిందీ బెల్ట్ మనం అంటే క్యాప్చర్ చేయగలిగితే ఈ 2 సరిపోతాయి. తమిళ్, తెలుగు మామూలుగా ఆడినా, తమిళ్, కన్నడ, కేరళ మామూలుగా ఆడినా మెయిన్‌లీ మనకు తెలుగు అండ్ హిందీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇమ్రాన్ హాష్మి అండ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి. బట్ గ్లింప్స్ చూసినప్పుడైతే చాలా మందికి ఇక నచ్చింది. హిందీ వాళ్ళు చాలామంది మూవీ రివ్యూవర్స్ గానీ, అంటే మూవీ రిలేటెడ్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు గానీ చాలా మంది పొగిడిర్రు. ఇమ్రాన్ హాష్మి లుక్ అదిరిపోయింది. ఓజీకి మస్తు హైపొచ్చిందని. బట్ అది కంటిన్యూ అవుతలేదు. ఎందుకంటే మన దగ్గర అవసరం లేదు. మన దగ్గర అసలు ప్రమోషనే అవసరం లేదు. బట్ హిందీలో మెయిన్‌లీ సుజిత్ గారు ప్రమోషన్ చేయాల్సింది. అట్‌లీస్ట్ ఏదన్నా ఒకటి రిలీజ్ చేయాలి. ట్రైలర్ ఎట్లాగో లేట్ అయితది. ఇప్పుడు ట్రైలర్ అప్డేట్ చూసుకున్నట్లయితే సెప్ సెప్టెంబర్ 20 వరకు, సెప్టెంబర్ 20 కాదు, 18 సెప్టెంబర్ వరకు ట్రైలర్ రాదు. సెప్టెంబర్ 18కి ట్రైలర్ వస్తుందంట. ఇదైతే స్పెషల్ అప్డేట్. 18 సెప్టెంబర్ అంటే ఇంకా వారం రోజుల ముందు వస్తుంది ట్రైలరు. ఇంకా ముందు రిలీజ్ చేసి తెలుగు, హిందీ అన్ని భాషల్లో అంటే ఒకేసారి ఎట్లైనా రిలీజ్ చేస్తారనుకో. కానీ హిందీ వాళ్ళకి ఎక్కువ అప్రోచ్ అవ్వాలంటే కొంచెం ఇంకా ముందు చేస్తే బావుంటది. ట్రైలర్ ఎంత ముందు చేస్తే అంత ఎక్కువ ప్రమోషన్, ఎక్కువ మందికి రీచ్ ఎళ్తది కాబట్టి కలెక్షన్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. అంటే ఇది పాన్ ఇండియా కాకపోయినా గానీ పాన్ ఇండియా లెవెల్‌లో ఆడగలిగే సత్తా ఉన్న మూవీ. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇమ్రాన్ హాష్మి ఉన్నాడు కాబట్టి బాలీవుడ్ చాలా వరకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇమ్రాన్ హాష్మి తక్కువోడు కాదు. మన వాళ్ళే ఉన్నారు ఫ్యాన్స్. వాళ్ళు పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళు ఇంకా మనకన్నా ఎక్కువ ఇమ్రాన్ హాష్మి అంటే కోసుకుంటారు కాబట్టి
సో, అక్కడ గూడా ఆడాలని కోరుకుంటున్నా. ఇక్కడ నార్త్ అమెరికా అంటే కెనడా ఇవన్నీ నార్త్ అమెరికా మొత్తం కలుపుకున్నట్లయితే సో, 42,000 టికెట్స్. 42,000 టికెట్స్ 16 డేస్ బిఫోర్. బట్ ఓవర్‌సీస్‌లో ఓవరాల్‌గా ఇప్పటివరకు 50,000 టికెట్లకు పైగా అమ్ముడుపోయినాయి. టోటల్ నార్త్ ఇండియా చూసుకుంటే 1.22 మిలియన్ అంటే 1.22 మిలియన్ అంటే 12,20,000 డాలర్లయితే వచ్చినాయి. సో, మన ఇండియన్ కరెన్సీలో మార్చుకున్నట్లయితే 12,00,00,000 చిల్లర వచ్చినాయి. సో, ఇది ఇప్పటివరకు ఉన్న కలెక్షన్స్. అండ్ ఇంకొక స్పెషల్ అప్డేట్ ఏందంటే ప్రీ రిలీజ్ ఈవెంట్. సో, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది విజయవాడలో ప్లాన్ చేస్తున్నారని టాక్ వస్తుంది. కొందరేమో వేరే ఇంకా విజయవాడ కాదు ఇంకో ప్లేస్‌లో ఇంకా డిసైడ్ అవ్వలేదు అంటుర్రు. బట్ డేట్ వచ్చేసి 20థ్ సెప్టెంబర్ అంటుర్రు. 20థ్ అని కొందరంటుర్రు. 22nd అని కొందరంటుర్రు. సో, మెయిన్ అఫీషియల్‌గా అయితే నేను చూసిందైతే 20థ్ సెప్టెంబర్ అయితే ఉంది. సో, ఇంకా క్లారిటీ రావాల్సింది దాని విషయంలో. అండ్ ఇక్కడ ఇంకొక ఓజీ కంపారిజన్ ఏందంటే, ఆ ఓజీకి 'పుష్ప 2'కి, 'దేవర'కి, 'కల్కి'కి సో, ప్రీమియర్స్ విషయంలో 16థ్ ఈ 16 రోజులకు గాను సో, ఓజీ ఓన్లీ 1604 షోస్ మాత్రమే. 1604 షోస్ మాత్రమే తీసుకొని $1.1 మిలియన్ వచ్చినాయి. ఇక్కడ విషయం ఏందంటే 1604 షోస్ అనంగానే ఓజీ తక్కువ అని గాదు. ఓజీకి తెలుగు షోస్ మాత్రమే ఇవి. సో, హిందీ షోస్, తమిళ్ ఇవన్నీ. ఇప్పుడు 'పుష్ప 2' రిలీజ్ అయితుందంటే అన్ని భాషల్లో రిలీజ్ అయింది ఓవర్‌సీస్‌లో గూడా. నార్త్ అమెరికా, యూఎస్ఏలో. కానీ ఓజీ ఓన్లీ ఎక్కువ తెలుగు మాత్రమే జూస్తుర్రు. ఇంకా హిందీ వాళ్ళకు, తమిళ్ వాళ్ళకు సో, ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. సో, వాళ్ళకింకా తెలీదు కాబట్టి జస్ట్ 1604 షోస్‌కే $1.1 మిలియన్ కొట్టిందంటే ఇదే హైయెస్ట్ రికార్డు. అండ్ 'పుష్ప 2' వచ్చేసరికి అప్పుడు కొట్టింది ఎంత అంటే ఈ 16 డేస్‌కు బిఫోర్ న $963,000 అంటే $9,63,000. 'దేవర' వచ్చేసి $9,60,000. బట్ షోస్ విషయానికొచ్చినట్టే 'పుష్ప 2' 3,000 షోస్ పైగా ఉంటాయి. 3,233 షోస్. 'దేవర' వచ్చేసరికి 1,121 షోస్ మాత్రమే. అంటే 'దేవర' షోస్ తక్కువైనా 'దేవర' గూడా సో, అప్పటికి గట్టి ఇంపాక్ట్ ఇచ్చింది. $960,000. సో, 'దేవర' గూడా తక్కువేం గాదు. 'కల్కి' విషయానికొచ్చినట్లయితే $7,00,000. 'కల్కి' 1,391 షోసు. సో, 'కల్కి' గూడా గట్టిగానే కాంపిటీషన్ ఇచ్చింది. అప్పుడు 'గేమ్ చేంజర్' ఒకటి $250,000 అంటే $2,50,000 అండ్ సో, ఓవరాల్‌గా అంటే డే 1 అంటే ప్రీమియర్ షో బుకింగ్ అయ్యే వరకు వచ్చిన అడ్వాన్స్ సేల్స్‌లలో టాప్ ఉన్నది ఏందంటే 'కల్కి' $2.77 మిలియన్. 'ట్రిపుల్ ఆర్' వచ్చేసరికి $2.7 మిలియన్ సెకండు. 'దేవర' వచ్చేసి 2.33 మిలియన్‌తో థర్డ్. 'పుష్ప 2' 2.29తో ఫోర్త్. 'సలార్' వచ్చేసరికి 1.8. సో, ఇప్పుడు ఓజీ సిక్స్త్ పొజిషన్‌లో ఉంది. 1, 2, 3, 4, 5 సిక్స్త్ పొజిషన్‌లో ఉంది. 16 డేస్‌కి గాను $1.1 మిలియన్ వచ్చింది కాబట్టి సో, నెక్స్ట్ 'సలార్‌ను, పుష్ప 2'ను బీట్ చేసే అవకాశం ఉంది. సో, ఈజీగా. సో, ఇక్కడ ఈ బీట్ జేయడం ఇది ఎట్లైనా ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా బీట్ చేస్తూనే ఉంటది. సో, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు గానీ, మెయిన్ ఏందంటే ఈ హిందీ మార్కెట్‌నయితే మనం క్యాప్చర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 'మిరాయి' వస్తుంది. 'మిరాయి' కోసం మరి ట్రైలర్‌ను కావాలని 'మిరాయి' సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయాలని చెప్పి సో, మేకర్స్ చూస్తుర్రా? లేదంటే అసలు ట్రైలర్ అనేది 'ట్రిపుల్ ఆర్' లాంటి పెద్ద పెద్ద సినిమాలు, 'ఓజీ' లాంటి పెద్ద పెద్ద సినిమాలు అట్‌లీస్ట్ ఒక 15 రోజుల ముందు 1 మంత్ ముందు బుక్ చేసినా, ముందు రిలీజ్ చేసినా పెద్ద ఫరకేం పడదు కాబట్టి. ఎందుకంటే ఎక్కువ మందికి తెలియాలి కదా! సో, లేదంటే 1 వీక్ గ్యాప్‌లో రిలీజ్ చేసినట్లయితే అంటే మేబీ హాలిడేస్‌లో గిట్లా అందరూ అంటే ఇండియా మొత్తం సెలవులే ఉంటాయి కాబట్టి మేబీ పిల్లలకు. సో, అందుకని మరి ఆపి రిలీజ్ చేస్తారా? సో, ఏదైనా కావచ్చు గానీ నార్త్ వాళ్ళకైతే తెలియాలని కోరుకుంటున్నా. నార్త్ వాళ్ళకి ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. సో, మౌత్ టాక్ అనేది ఇంపార్టెంటు. అంటే చాలా వరకు తెలిసినప్పటికీ ప్రమోషన్స్ అనేది ఇంపార్టెంట్. ప్రమోషన్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు 'అల్లు అర్జున్' వెళ్ళి నార్త్ ఇండియాలో అక్కడ బీహార్‌లో వెళ్ళిండు 'పుష్ప 2' అప్పుడు. అది చాలా మంది క్రౌడ్ వచ్చిర్రు. అది మొత్తం సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. అండ్ 'పుష్ప 1' ఆల్రెడీ చూసే ఉన్నారు. అండ్ 'అల్లు అర్జున్‌కి' అక్కడ బీహార్‌లో అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. సో, 'పవన్ కళ్యాణ్' గూడా సో, ఒక ఈవెంట్ ఒక అంటే మన 'యోగి ఆదిత్యనాథ్' అని అంటే బీజేపీ వాళ్ళ టచ్ ఉన్నది కాబట్టి సో, ఒక చిన్న ఈవెంట్ అక్కడ ఫస్ట్ మన దగ్గర కన్నా ఈవెంటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ అక్కడ ఒకటి క్రియేట్ చేసినట్టయితే సో, హిందీ మార్కెట్ చాలా వరకు స్ప్రెడ్ అయితది. పెద్ద పెద్ద దిగ్గజాలను తీసుకొచ్చి అవసరమైతే మోదీ గూడా రమ్మన్నా అసలు. మోదీ అవసరం లేదు కానీ యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు కాబట్టి ఉత్తరప్రదేశ్‌లో. సో, అప్పుడు 'హరిహర వీరమల్లప్పుడు' అదే అన్నారు. యోగి ఆదిత్యనాథ్ తీసుకొస్తాం.
యోగి ఆదిత్యనాథ్‌తోటి ఉంటదని. కానీ రాలేదు. అట్‌లీస్ట్ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్‌ను సో, ఈ సీఎంలను ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చినట్లయితే అంటే ఈయన ఆల్రెడీ డీసీఎం కాబట్టి, డిప్యూటీ సీఎం కాబట్టి సో, ఆ మాత్రం ఆయన చేయగలడు కాబట్టి చేస్తే సో, చాలా అంటే నార్త్ అమెరికా, నార్త్ బెల్ట్ మొత్తం క్యాప్చర్ చేసినట్టయితది. ఈ సినిమా ఏం మామూలు గాదు. 'సుజిత్' మామూలోడు గాదు. 'సుజిత్' మ్యాటర్ ఉన్నదే అది మన ఇది 'ప్రభాస్' మూవీ 'సాహో' మూవీ చూస్తే చాలా మందికి తెలిసే ఉంటది. 'బాహుబలి 2' వల్ల ఎఫెక్ట్ అయింది గానీ, 'సాహో' ఏం తక్కువ ఫిల్మ్ గాదు. 'సాహోలో' ఏం 'ప్రభాస్' తక్కువ చేసి చూపియలేదు. సో, తెలుగు డైరెక్టర్స్ ఎప్పటికి ఆల్‌మోస్ట్ ఏ డైరెక్టర్ తీసుకున్నా యంగ్ డైరెక్టర్స్. సో, కొంచెం ఎక్కువనే తీస్తారు గానీ తక్కువ చేసి చూపియరు. సో, ఈ సినిమాకు తెలుగులోనే గాదు మొత్తం ఇండియా మొత్తం టాకొచ్చినట్లయితే ఈ కలెక్షన్స్ ఇవన్నీ ఇంకా అసలు ఈ కలెక్షన్స్ అనేది తెలుగు గాబట్టి, ఇంకా మిగిలిన బస్సులో కలెక్షన్సే కనబడడం లేదు. సో, బేసిక్‌గా కలెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకు 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' ఇంకో 2, 3 సినిమాలు చేస్తా తర్వాత రిటైర్ అయిపోతా అంటుండు. ఈ 'ఓజీ' సినిమా అనేది ఇట్లా ఒక ట్రెండ్ సెట్ లాగా అంటే ఇండియా వైస్‌గా ఒక పవన్ కళ్యాణ్‌కి అంటూ తెలుగులో రికార్డ్స్ అనేటివి ఎప్పుడో వస్తుంటాయి గానీ, ఓవరాల్‌గా ఇండియా వైస్ ఒక రికార్డ్ ఉంటే బావుంటదని సో, నేనైతే అనుకుంటున్నా. సో, ప్రమోషన్ స్టార్ట్ చేయండి. సో, హిందీ వాళ్ళు గూడా కోరుకుంటుర్రు. హిందీ ఆహ్, మామూలుగా నేను మూవీ రివ్యూస్ చూస్తుంటా. హిందీ వాళ్ళ అప్డేట్స్ గూడా చూస్తుంటా. సో, అంటే హిందీ న్యూస్ ఛానెల్ గూడా చూస్తుంటా. సో, వాళ్ళు చెప్తుంది గూడా అదే. ఏందంటే హిందీలో ప్రమోషన్స్ ఎక్కువ అవ్వాలి. ఎక్కువ తెలవాలని. సో, ఎక్కువ మనకు తెలవాలంటే ఏదన్నా స్టార్ గాని, ఏదన్నా ఇక్కడ్నుంచెల్లి పవర్ స్టార్ గాని, సో, ఎవరైనా వెళ్ళినట్లయితేనే అక్కడ ఇంపాక్ట్ అనేది కనబడతది కాబట్టి. సో, ఇమ్రాన్ హష్మిని అండ్ పవర్ స్టార్‌ని ఈళ్ళందరిని ఒక స్టేజ్ మీద చూసినట్లయితే, సో, వాళ్ళ టీవీ ఛానళ్ళలో ప్లే అయితది. సో, అట్లా ఎక్కువ దాన్నేమంటారు ఎక్కువ తెలిసే అవకాశం ఉంది కాబట్టి, సో, ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మూవీకి. అండ్ ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్. ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, సో, వీడియోనైతే లైక్ చేయండి. సో, ఇది ఇప్పటివరకు ఉన్న న్యూస్. 15థ్ సెప్టెంబర్‌కి అయితే 'కుక్' సాంగ్ రాబోతుంది. 18థ్ సెప్టెంబర్‌కి అఫీషియల్ ట్రైలర్ రాబోతుంది. సో, 20థ్ సెప్టెంబర్ లేదా 22nd సెప్టెంబర్ సో, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుర్రు. సో, ఇది ఉన్న న్యూస్. అండ్ కలెక్షన్స్ రిపోర్ట్ మళ్ళీ మన ఛానల్‌లో ప్రతీదీ డైలీ అప్డేట్ ఉంటది కాబట్టి, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటే పక్కా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. థాంక్ యూ.